గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై 10వ తారీఖున వ్యాస పౌర్ణిమ రాబోతోంది. దీనినే మనం గురు పౌర్ణిమ అంటాం. అయితే ఈ రోజున మనమందరూ కూడా గురువులకు పూజిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేయడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున బ్రాహ్మణులు దొరకక కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ దత్తాత్రేయ స్వామి వారి పూజ కానీ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి వ్రతం వస్తుంది. కాబట్టి ఆ యొక్క వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీకు కావాల్సినటువంటి వ్రతాన్ని ఆ వీడియో చూస్తూ చేసుకోవచ్చు. కాబట్టి దీనివల్ల మీకు ఆ యొక్క అద్భుతమైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని వినియోగించుకుని ఈ పర్వదినాన్ని చక్కగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే జూలై 14వ తారీఖున చవితి సోమవారం సంకటహర చతుర్థి వచ్చింది. ప్రస్తుత కాలంలో చాలామంది సంకటహర చతుర్థి వ్రతం చేసి అనేక రకాల ఫలితాలు పొందుతున్నారు. అయితే ఈ వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద ఉంది లింక్ డిస్క్రిప్షన్లో. కావాల్సిన వారు ఆ వ్రతం కూడా వీడియో చూసి చేసుకోవచ్చు. అలాగే జూలై 29వ తారీఖున పంచమి మంగళవారం, ముఖ్యంగా శ్రావణ మంగళగౌరి వ్రతం. ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతం, సౌభాగ్యం కోసం, దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం. అలాంటి అద్భుతమైనటువంటి మంగళగౌరి వ్రతం కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఎలా చేసుకోవాలో తెలియకపోయినా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో చక్కగా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని కూడా మీరు ఆచరించవచ్చును అని, ఆచరించాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మనం ఫలితాలు అంటే ఈ యొక్క మాసం ఈ జూలై నెల ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఈ జూలై నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక మనకి రవి జూలై 16వ తారీఖు దాకా అక్కడ మిథునంలో ఉండి తదుపరి కర్కాటకలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కుజుడు జూలై 26వ తారీఖు దాకా సింహంలో ఉండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే ఉంటాడు. శుక్రుడు జూలై 24వ తారీఖు దాకా వృషభంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో కొంచెం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా రకాల సమస్యలకు పరిష్కారం మీకు దొరుకుతోంది. ముఖ్యంగా మంచి మనసు, ఎటువంటి కష్టాన్నైనా భరించేటటువంటి వ్యవస్థ, ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితులు మీకు రాబోతున్నాయి. కాబట్టి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే చేసే పని శ్రద్ధగా చేస్తారు. మంచి మంచి పనులు చేస్తారు. ఇతరుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. పెద్దలకి గౌరవాన్ని ఇస్తారు. లేదా ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని బాగా గౌరవించే ప్రయత్నం చేస్తారు. లేదా భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు తగ్గి అనుకూలమైన వాతావరణం అయితే ఈ నెలలో కనపడుతోంది. కాబట్టి ఈ నెల అనుకూలంగానే కనపడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలతోటి కానీ, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సభ్యులతో కానీ, లేదా వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఎక్కడైనా సరే నోరు జారడం కానీ, మాట జారడం కానీ, అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ మాత్రం చేయకండి. వాటి వల్ల ఇరుక్కునే అవకాశాలు, సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు. లేదా కొన్ని సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఈ నెలలో మాట తీరు బాగుండాలి మీకు. అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే చాలా రకాల ప్రమాదాలు, సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల, సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి మెలగడం వల్ల చాలా రకాల డీల్స్ మీకు కుదురుతాయి. చాలా రకాల ఒప్పందాలు కుదురుతాయి. చాలా రకాల కాంట్రాక్ట్లు మీకు వస్తాయి. చాలా రకాల పనులు అనుకూలిస్తాయి. అవ్వదు అనుకున్న పనులు కూడా మీరు మాట తీరు బాగుంటే ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మీకు ఈ నెలలో మాట తీరు అందంగా ఉంటే చాలా శుభంగా ఉంది. ఇక ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడము, జాగ్రత్తగా వ్యవహరించడము, జీవితాన్ని మార్చుకోవడము, ఇలాంటి విషయాల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకున్నటువంటి చదువుని, విద్యని సక్రమ మార్గంలో వినియోగించడం వల్ల మీకు చక్కని విజయాలు కనపడుతున్నాయి. అలాగే పెద్దలు చెప్పిన మార్గంలో నడవడం కానీ, గురువుల యొక్క సందేశాలు వినడం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, పూజాది కార్యక్రమాలు కానీ, ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు కానీ బాగా పెరుగుతాయి. మీకు ప్రాణ స్నేహితులతో సఖ్యత, ప్రాణ స్నేహితుల యొక్క సహకారము మీకు బాగా లభిస్తుంది అని చెప్పచ్చు. మీరు కూడా వాళ్ళకి అలాగే పరోపకారం చేస్తారు. అలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం,
టెక్నాలజీని అర్థం చేసుకోవడం, భవిష్యత్తును అంచనా వేయడం, దానికి తగ్గ మీ జీవితాన్ని మార్చుకోవడం, మీ ఆలోచనలు మార్చుకోవడం, వ్యాపార ధోరణి మార్చుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు మార్చుకోవడం, మీ స్కిల్స్ని మార్చుకోవడంతో పాటుగా చదువుల్ని అన్నింటినీ కూడా మీరు మార్చుకుని అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నాలు బాగా చేయగలుగుతారు ఈ నెల. అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆదాయం విషయం కానీ, పెట్టుబడుల విషయం కానీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏం కొనాలి, ఏమి నిలబెట్టుకోవాలి, ఏ స్థలాలు కొనాలి, ఏ పొలాలు కొనాలి, దేనికి రేట్లు పెరుగుతాయి, లేదా బంగారం మీద పెట్టుబడులు పెట్టాలా, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలా, పాలసీలు కట్టాలా, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టాలా, ఇలాగేంటంటే భవిష్యత్తు గురించి లేదా ప్రణాళికల గురించి, పాలసీల గురించి, పెన్షన్ల గురించి జాగ్రత్తలు పడే అవకాశాలు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే మనకి ఏ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఇలాగేంటంటే భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు లేదా యంత్ర పరికరాలు, వాహనాలు, గృహోపకరణ వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు ఈ నెల. అలాగే మీకోసం కాకుండా కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చులు ఎక్కువ పెడతారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడము, లేదా మీరు ఏదైనా పెడదాం, ఏదైనా ప్రారంభం చేద్దాం, ఏదైనా నిర్మిద్దాం, ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాం, ఇండస్ట్రీ పెడదాం, ఫ్యాక్టరీలు పెడదాం, ఇలాంటి ఆలోచనలతో ఉంటే వాటికి రుణాలు మంజూరు అవ్వడం కానీ, అనుమతులు రావడం కానీ, లేదా కృషి చేసి ఫలించడం కానీ, ప్లాన్ అప్రూవల్స్ రావడం కానీ, సహాయ సహకారాలు అందడం కానీ, ఇలాంటి టెక్నికల్ సపోర్ట్ రావడం కానీ అన్నీ కనపడుతున్నాయి. కాబట్టి కొత్తగా వ్యాపారాలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. అంతేకాదు ఛార్జింగ్ స్టేషన్లు లాంటివి భవిష్యత్తులో రాబోయేటటువంటి భవిష్యత్తును ఎక్కువగా ఆక్రమిస్తాయి. విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, లేదా వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉండేటటువంటి ఏదైనా సరే మీకు రాబోయే రోజుల్లో విశేషంగా ధనప్రాప్తిని కలగజేసుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో కాకుండా, దగ్గరగా కాకుండా దూరంగా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగాలు వస్తే ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కాకపోతే ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి సునాయాసమైన మార్గాలు కూడా మీకు లభిస్తాయి. కాకపోతే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఉంటుంది. అలాగే మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు. మీ మీద ఉండే చెడ్డ పేర్లన్నీ కూడా పోతాయి. ఇక ఆస్తి వివాదాలు లాంటివి ఏమైనా పరిష్కారం చేసుకునేది మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం నలుగులాట, కొంచెం అటు ఇటు మాటలు జారే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కాంప్రమైజ్ అయ్యి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుంటే కనుక మంచిది. కోర్టుల దాకాను, పోలీస్ కేసుల దాకా మాత్రం వెళ్ళకండి. ఇక చిరకాలిక పరమైనటువంటి కోరికలు, అంటే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళతో కలవడాలా, ప్రేమించిన వ్యక్తులతో పెళ్ళిళ్ళా, లేదా ఏదైనా వాహనం కొనడమా, గృహం కొనడమా, లేకపోతే ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడమా, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కోరికలు నెరవేరుతాయి మీకు ఈ నెల. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేటటువంటి రోజుల్లో వచ్చేటటువంటి రోగాలని కనిపెట్టగలగాలి. లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా వస్తున్నాయా, బార్డర్లో ఉన్నాయా, ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతోంది. అలాగే ముందుగానే ఆహార నియమాలు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, మితాహారం తినడం, సమయాన్ని నిద్రపోవడం, సమయానికి ఆహారం తినడం, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా మీకు ముఖ్య సూచనలు. ఇక మీరు ఆశించిన దానికన్నా ఆదాయం లేకపోయినా కూడా, ఆశించినంత ఆదాయం లేకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొంటారు, లేదా ఇంట్లో ఉండేటటువంటి అవసరాలు తీర్చగలుగుతారు. అలాగే క్రెడిట్ కార్డులు కానీ, లేకపోతే ఈఎంఐలు కానీ, వీటి ప్రభావాలు కానీ, వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా మీరు కట్టగలుగుతారని చెప్పచ్చు సమయానికి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకి సంబంధించిన సమస్యలు కానీ, వీసా సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే అక్కడ నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, గృహ మార్పుల విషయంలో కానీ బాగా అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. విదేశాల్లో ఉండేవారు, అలాగే ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేసినా కొంచెం అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది ఈ నెల. ఇక వివాహాది ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. కొంచెం జాతకాలు కూడా పరిశీలన చేసుకుని, జాతకాలు నప్పేలేదో చూసుకుని ఎదరగొనడం మంచిది. ఒకవేళ ఇంకా ఎంత ప్రయత్నం చేసినా వివాహాలు అవ్వకపోతే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మేము ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూసి, జాతకంలో లగ్న బలం ఎలా ఉంది, గ్రహగతులు ఎలా ఉన్నాయి, లేదా ఏదైనా ఈ యొక్క దశలు ఎలా నడుస్తున్నాయి, అవన్నీ చూసి దానికి ఏదైనా పరిహారాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఇదే కాదు, ఏ సమస్యకైనా సరే, మీ జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు నడుస్తున్న దశలు చాలా ముఖ్యం. కాబట్టి మీ జాతకాలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి. అయితే వాటి వల్ల మీకు తొందరగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇక దైవ బలము, గ్రహ బలము బ్రహ్మాండంగా పెరగబోతోంది. లేదా దైవపరమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొనడము, ఇంట్లో కూడా ఏదైనా పూజలు చేసుకోవడము, వ్రతాలు చేసుకోవడము, ఆలయ దర్శనాలు, దీక్షలు, ఉపవాసాలు, ఇవన్నీ కూడా మీకు బాగా ఫలిస్తాయి చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు చాలా రకాల అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పచ్చు.
అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి, ప్రత్యర్థులతోటి పోరాడగలుగుతారు. అలాగే ప్రజల్లో కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అవార్డులు రివార్డులు పొందగలుగుతారు. ఏదైనా సరే కొత్త ప్రాజెక్టుల విషయంలో కూడా మీకు అవకాశాలు విజయాలు కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కలయికలు అనుబంధం ఏర్పడుతుంది. ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. ఇంటి సమస్యలు కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అన్యోన్యతగా ఉండగలుగుతారు. ప్రయాణాలు చేయగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు ఈ నెలంతా కూడా. అలాగే ఈ నెలలో మీరు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి చేయాలనే తపన బాగా పెరుగుతుంది. అలాగే ఓర్పు సహనంతో మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ పని మీకు పూర్తవుతుంది. కంగారుగా ఏ పని చేద్దాం అనుకున్నా మీకు నష్టపోతారు. కాబట్టి కంగారు పడిపోకండి. షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టాలు ఉన్నాయి. అప్పులు అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ప్రైవేట్ పరమైనటువంటి వ్యవహారాల్లో డబ్బులు పెట్టుబడులు పెట్టకండి. అలాగే బెట్టింగ్లకి స్కామ్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇంట్లో మీ మాటకి గౌరవం బాగా పెరుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు బాగా పట్టించుకుంటారు. డబ్బులు వృధా చేయకూడదు, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి. కాకపోతే ఏదో ఒక ఖర్చులు మీకు కనపడుతూనే ఉంటాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రేమించిన వాళ్ళ కోసం అవసరమైతే గొడవలు పడతారు, యుద్ధాలు చేస్తారని చెప్పచ్చు. అంటే ప్రేమించిన వాళ్ళు దక్కించుకోవడానికి ఏదైనా మీరు బాగా ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకున్నా, ఏం అవుదాం అనుకున్నారు, మీ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచుకోండి. ఎవరికైనా చెప్పారంటే మాత్రం ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. అలాగే మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేగాని పక్కోడి పనులు ఎవరి పనులు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, ఎవరికో సహాయం చేస్తూ ఉన్నారని మీ పనులు ఆగిపోతాయి. కానీ మీ పనులు ఏవైతే ఉన్నాయో ముందర పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే జీవుల పట్ల ప్రేమ, అంటే కుక్కలన్నా ఆవులన్నా రకరకాల జంతువులన్నా ఏదైనా సరే వాటి యందు ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరగడము, వాటికి ఏదైనా ఆహారం పెట్టడము, ఇలాంటివి మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే మొక్కలు నాటడం, ప్రకృతిని ప్రేమించడం, ఇలాంటి మంచి లక్షణాలు మీలో ఉంటాయని చెప్పచ్చు. రాబోతున్న ఈ నెలలో వాటికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. అపకారికి కూడా ఉపకారం చేయడము మీలో ఉండేటట్టు గొప్పతనం ఈ నెల. అలాగే ఏదైనా ఒక పని ఉందనుకోండి, దాని గురించి బాగా అర్థం చేసుకుని అవగాహన తెచ్చుకుని ఆ పని పూర్తి చేస్తారు. అది మీలో ఉండే గొప్పతనం ఈ నెల. అలాగే దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది, అవన్నీ అర్థం చేసుకుని చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే మీ యొక్క స్నేహితుల వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల మీకు చక్కని ఆదాయ మార్గాలు రాబోతున్నాయని చెప్పచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు ఆదాయ మార్గాలు రాబోతున్నాయి ప్రయాణాలలో. కాబట్టి ప్రయత్నం చేయండి. కీలక వ్యవహారాల్లో కానీ ముఖ్యమైన వ్యవహారాల్లో కానీ అందరూ మీకు సహాయం చేస్తారు. అలాగే ఏదైనా చర్చలు, సభలు, సమావేశాలు, మీటింగులో పాల్గొనడం, మంచి మాట తీరుతో అందరినీ మెప్పించడంతో పాటుగా నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ నెలలో స్త్రీ వ్యామోహాలు, పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి. కోరికల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరుగుతాయి. కొంతమందికి అయితే వ్యసనపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. కాబట్టి వ్యసనాల విషయంలో కొంచెం తగ్గించుకోండి. అనవసరంగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యసనాలు ఉన్న వారికి. అలాగే శస్త్రచికిత్స అవకాశాలు, అనారోగ్య సమస్యలు, వ్యసనాల వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో వ్యసన పనులు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటుపడతారు. స్నేహితుల కోసం బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులు ఎవరికైనా ఎవరి విషయంలో అయినా సరే వాళ్ళ ముఖ్యమైన పని ఉందనుకోండి, మీరు కల్పించుకుని ఆ ముఖ్యమైన పని పూర్తి చేస్తారని చెప్పచ్చు. అలాగే ఏదైనా మీ జీవితంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు ఎలా ఉండవు కనుక మీ ప్రతిభతోటి వాటిని చక్కదిద్దుకుంటారు. అలాగే విలువైనటువంటి పత్రాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, కనపడనటువంటివి కానీ లేదా పొందాలనుకున్న పొందగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి పథకాలు, లోన్లు, సబ్సిడీలు పొందగలుగుతారు. వ్యవసాయం చేయాలన్న తపన పెరుగుతుంది. లేదా మొక్కలు లేదా పాడి పంట వ్యవసాయం, మిద్దె తోట వ్యవసాయాలు, ఆర్గానిక్ పంటలు పండించడం, ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి మీకు. వ్యవసాయదారులు కూడా కలిసి వస్తుంది ఇలా. అలాగే ఏదైనా బాగా లేటుగా పనులు జరుగుతున్నాయనుకోండి, వాటిని ఏదైనా పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయనుకోండి, వాటిని కూడా మీరు చాలా చురుగ్గా తొందరగా పూర్తి చేయడం ప్రయత్నం చేస్తారు ఈ నెల. అలాగే కొంచెం బాగా టెన్షన్ పడడం, అతిగా ఆలోచించడం, అతిగా కంగారు పడడం, ఇలాంటివి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొంచెం మెడిటేషన్ చేయడం ప్రయత్నం చేయండి. సుందరమైన ప్రదేశాలు చూస్తారు. మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆరోగ్యానికి, అందానికి ప్రాధాన్యత ఇస్తారు. అందంగా ఉన్నవారిని ఇష్టపడతారు. అలాగే గొప్పవారితో స్నేహం చేయడం వల్ల మీలో గొప్ప లక్షణాలు కూడా రాబోతున్నాయి. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆయుర్వేద వైద్యాలు కానీ, నాటు వైద్యాలు కానీ, వైద్యాన్ని మార్చడం కానీ చేసినట్లయితే మీకు వైద్యం కలిసి వస్తుంది ఈ నెల. ప్రతి చిన్న విషయానికి ఏదైనా ఆటంకాలు ఎదురైనా కూడా వాటి నుంచి విజయం పొందే వరకు కూడా మీరు పోరాడతారని చెప్పచ్చు. అలాగే నర్సరీలు, పూల మొక్కలు, ఇలాంటి వ్యాపారస్తులు అందరికీ కూడా మీకు లాభాలు ఉన్నాయి. అలాగే స్వీట్ షాపులు, పండ్లు, అలాగే ఫాస్ట్ ఫుడ్లు అమ్మేటటువంటి వాళ్ళందరికీ లాభాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఉన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కలిసి వస్తుంది నెల.
ఉన్నతంగా ఆలోచించి ఆలోచనకి తగ్గట్టుగా పనులు చేస్తారు మీరు. అది మీలో ఉండే గొప్పతనం. ఈ నెల ఏ పని చేయాలన్నా సరే ఆ సమయానికి ఆ పని పూర్తి చేయడం, విలాసవంతమైన లగ్జరీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయడం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అయితే విద్యార్థులందరికీ కూడా ఏదైనా ఆన్లైన్ పరమైన కోర్సులు చేయాలనుకున్నా, విదేశీ పరమైన విద్యల పట్ల ఆసక్తి కనబరిచిన అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీచర్సు, కాలేజీలో లెక్చరర్స్ చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వింటారు, పెద్దలు చెప్పిన మాట వింటారు, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, స్థాన మార్పులు కలిసి వస్తాయి. ఉద్యోగుల చక్కని ఎదుగుదల కనపడుతోంది. ముఖ్యమైనటువంటి ఉద్యోగ వ్యవహారాలలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగపరమైన నిలకడ కనపడుతుంది. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనా సరే కష్టపడి వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో కూడా మీరు అనుకున్నది సాధిస్తారు. పై చేయిగా ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. అత్తమామలతోటి అన్యోన్యతగా ఉంటారు. భర్త పట్ల ప్రేమ కలుగుతుంది. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి. వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేసే స్త్రీలకి ఈ నెలలో మంచి అవకాశాలు రాబోతున్నాయి. నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేసే వ్యక్తుల నుంచి కూడా బయటపడగలుగుతారు. కొంచెం ప్రశాంతత కనపడుతుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక పూజల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉంది ఈ నెల. చిన్న వ్యాపారాలు పెట్టాలనుకున్నా, పరిశ్రమలు పెట్టాలనుకున్నా అనుకూలిస్తుంది. సొంత నిర్ణయాలతో వ్యాపారాలు చేసి సక్సెస్ అవుతారు. అలాగే గృహ నిర్మాణ వస్తువులు అమ్మేటటువంటి వ్యాపారస్తుడికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు అమ్మేవారికి, ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి, ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఇలాంటి వాటి అందరికీ కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యాపార లాభాలు కనపడతాయి. ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు, లగ్న బలాలు, దశలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది.
ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.